तन्मूर्त्या शर्करायुतं समस्तजननीं वन्दे चैतन्यस्तन्यदायिनीं श्रेयसीं श्रीनिवासस्य करुणामिव रूपिणीं वन्दे लक्ष्मीपतिं देवं शङ्खचक्रगदाधरं विद्यामूर्तिं हयग्रीवं शब्दार्थज्ञानलब्धये अमृतात्मातमेघावम् अमृताहरणं विभुं पाञ्चरात्र अगमाचार्यं वन्दे वैकुण्ठभूपतिं विश्वक्सेनं ददातार्क्षं भरद्वाजं कपिञ्जलं वसिष्ठादिमुनीन् वन्दे पाञ्चरात्र प्रवर्तकान् अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः अस्मत्परमेष्टिगुरुभ्यो नमः गुरुभ्यश्च तद्गुरुभ्यश्च नमो वाकमदीमहे वृणीमहे च तद्राद्यौ దంపతి జగదాంపతి. అందరూ ఒకసారి స్వామి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ప్రాణాయామ విధానం తెలిసిన వారైతే ప్రాణాయామం చేసి సంకల్ప ముద్రలో కూర్చోండి. లేనివారు అంజలి ఘటించి కూర్చోండి. మాతో పాటు చెప్పగలిగితే పలకగలిగితే పలకండి, లేదంటే మధ్యలో ధ్యానం చేసుకుంటూ ఉండండి మనసులో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యా పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమ ఆశ్రయే. గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ అపరార్తే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతమే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణదిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యదేశే ఆదివరాహక్షేత్రే సువర్ణముఖరీ ఉత్తరదిగ్భాగే పద్మసరోవరీ తీర్థసమీపే శుకపుర్యాగ్రహారే అస్మిన్ వర్తమానే వ్యవహారగజాంధ్రమానేన ప్రభవాది షష్ఠిశ్రీ విజయాభ్యుదే నామ సంవత్సరానామధ్యే మంగళకర క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శశిరఋతో మాఘమాసే కృష్ణపక్షే చవిత్యాం శుభరితో వాసరః స్థిరవాసరయుక్తాయాం ఉత్తరానక్షత్రయుక్తాయాం శ్రీ విష్ణుయోగ శ్రీ విష్ణుకరణ శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభదిథౌ అస్య యజమానస్య గోత్రోద్భవస్య. అందరూ మీ యొక్క గోత్రము, మీ పెద్దవాళ్ళ పేర్లు, మీ పేరు, మీ భార్య పిల్లల పేర్లు అన్నీ కూడా ఒకసారి స్మరించుకోండి, సంకల్పం చేసుకోండి. எல்லாரும் உங்க பேரு கோத்திரம் எல்லாமே சங்கல்பம் பண்ணிக்கோங்க. உங்க ஆத்துல இருக்கிறவா பேரு எல்லாமே ஒரு வாடி சங்கல்பம் பண்ணிக்கோங்க. सब लोग आपका गोत्र नाम स्मरण कीजिए, संकल्प कीजिए. చెప్పండి అందరూ. మమ క్షయమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుష అర్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన అభివృద్ధ్యర్థం మహాలక్ష్మ్యాః పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం. మీరు ఏ కోరికతో అయితే అమ్మవారికి లేదా సంకల్పంతో లేదా మొక్కుబడిగా కానీ ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తున్నారో ఆ యొక్క కోరికను ఒకసారి சுவாமி அம்மவாருக்கு விஜாபனம் చేసుకోండి. எதனால நீங்கள் இந்த கைங்கரியத்தை பண்றீங்களோ அந்த संकल्पத்தை ஒரு வாடி தாயாருக்கு விஜாபனம் பண்ணுங்க. जिस कामना के लिए आप
ये कल्याणोत्सव कर रही है, उस कामना को एक बार माताजी को विज्ञापन कीजिए। चपंडी मम मनोभीष्ट फल सिद्ध्यर्थम श्री अलर्मेल मंगा समेत श्रीनिवास स्वामिनः नित्य कल्याण महोत्सवम आचार्य अनेन सहायेन कारयिष्ये। అందరూ ఒకసారి స్వామి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అలమేలుమంగ వరద గోవింద గోవి. ఓం నమో మనీషి జనసేవితాయై నమో నమః. శుభోదయం. సుఖాన్ని అందించేటువంటి చక్కని శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసంలో కృష్ణపక్షంతో కూడినటువంటి చక్కని తదియా తిథితో కూడిన అందమైన శనివారం నాడు అదిగో మాతృమూర్తి మంత్రమాహేశ్వరి అద్భుతమైనటువంటి తన యొక్క స్వరూప స్వభావాలతో తిరుచుకనూరు మహాసామ్రాజ్ఞిగా ప్రకాశిస్తున్నటువంటి ఆ దివ్యమూర్తి చక్కని స్వర్ణ సింహాసనం మీద కొలువు ఉన్నటువంటిదై క్షీరాబ్ధి కన్యకగా అద్భుతమైనటువంటి కరుణా వాత్సల్యాలను అందించేటువంటి దివ్యమూర్తి. క్షీరాబ్ధి మధ్యే పద్మానాం కాననే మణిమండపే తన్మధ్యే సుస్థితాం దేవీం మనీషి జనసేవితాం. ఆమె చక్కగా సముద్రరాచ కన్యకగా రావడానికి మునుపే ఒక సందర్భంలో చక్కగా భృగు మహర్షి సంకల్పతనయ భార్గవిగా వచ్చింది. ఆమె యొక్క రూపాలు అనేకం, స్వభావం మాత్రం ఒకటే. ఆమె స్వభావం ఎప్పుడు కూడా కరుణతో కూడినటువంటిది, వాత్సల్యంతో నిండినటువంటిది. అటువంటి దివ్యమూర్తి క్షీరాబ్ధి అనబడేటువంటి పాల సముద్రం మధ్యలో ఉన్నటువంటి అందమైనటువంటి పద్మవనంలో మణిమండపంలో ఒకానొక సందర్భంలో ఎవరైతే చక్కగా ప్రకాశిస్తూ వచ్చారో మహాత్ములైనటువంటి మహర్షులు మనీషులైనటువంటి వారి చేత సేవించబడిందో అటువంటి ఆ దివ్యమూర్తి శక్తి రూపంలో స్వామివారి హృదయంలో ఎప్పుడూ ఉంటూ ఉన్నటువంటిది. అటువంటి ఆ మూర్తినే స్వామి 12 సంవత్సరాల కాలం తపస్సును సాగించి ఇక్కడున్నటువంటి పద్మ సరోవరంలో ఉన్నటువంటి అందమైన పద్మవనంలోనికి అమ్మవారిని పద్మావతిగా ఆహ్వానించి ప్రతిష్ఠించారు స్వామి. అదిగో అటువంటి ఆ దివ్యమూర్తి చక్కగా అభిషేకాది విశేషాలను పూర్తి చేసుకొని అందమైనటువంటి అద్భుతమైనటువంటి సుందరిగా శ్రేష్టమైనటువంటి వధువుగా స్వామివారి యొక్క హస్తపద్మాన్ని అందుకోవడానికి సన్నద్ధమై ఉన్నారు. సుస్నాతాం పుష్పసురభికుటిలాలకబంధనాం పూర్ణేందుబింబవదనాం అర్ధచంద్రలలాటికాం. ఎంతో అందమైనటువంటి స్వరూపంతో ఉన్నటువంటి అమ్మ లక్ష్మీమూర్తి పుష్ప పరిమళాలతో నిండినటువంటి అందమైన గాలికి ఎగిరేటువంటి ముంగురులతో శ్రేష్టమైనటువంటి శిరోజాలతో చక్కగా వికసించినటువంటి ముఖంతో ఆకాశంలో ఎంతగానో ఆనందాన్ని పంచిస్తూ వచ్చేటువంటి 16 కళలతో వచ్చేటువంటి చంద్రుడులాగా ఆ పూర్ణచంద్రబింబంలాగా ఉన్నటువంటి ముఖంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ అర్ధచంద్ర లలాటిక తన యొక్క పూర్ణ చంద్రబింబంలో సగం చంద్రబింబంలాగా అనిపించేటువంటి ఆ నుదుటి మీద చక్కని కళ్యాణ తిలకాన్ని ధరించి అమ్మవారు అదిగో అందమైన అయ్యవారు పక్కనే ఉంటూ ఉండగా స్వామివారి యొక్క వక్షస్థల విహారిణిగా చెప్పబడేటువంటి దివ్యమూర్తి ఆయన యొక్క హస్తపద్మాన్ని అందుకోవడానికి సన్నద్ధమై పాంచరాత్ర ఆగమ విధానంతో వేదమంత్రయుతంగా అదిగో అందుకుంటున్నారు. చక్కగా ఆ కళ్యాణ కార్య విశేషాలను అందమైనటువంటి మాతృమూర్తి అదిగో
శ్రేష్టమైనటువంటి ఆ విశ్వక్సేన ఆరాధనతో తన యొక్క కళ్యాణ కార్యాన్ని నిర్వహించుకుంటూ స్వామి అనుగ్రహాన్ని సమస్త ప్రాణులకు ఇస్తున్నారు. ఇందిరారమణ గోవింద గోవింద. చక్కని పరిపుష్టితో కూడినటువంటి ఆ అద్భుతమైనటువంటి రజత కలశం, వాటి మీద చక్కగా చేర్చినటువంటి కూర్చినటువంటి పచ్చని ఆ మామిడి ఆకులతో సమస్త జీవులకు సంకేతంగా పచ్చదనాన్ని సూచిస్తూ స్వామివారి యొక్క కరుణా కటాక్షానికి సంకేతంగా ఆ కలశంలో సప్త సముద్రాలను కూడా మంత్రపూర్వకంగా ఘంటానాదపూర్వకంగా ఆహ్వానిస్తూ కైంకర్యపరులు ఆచార్యులు అద్భుతమైనటువంటి ఆ పాంచరాత్ర ఆగమ విధానంలో ఇక్కడ ఆ నాంది పలుకుతున్నారు స్వామివారి అమ్మవారి కళ్యాణానికి తిరుచుకనూరు దివ్యక్షేత్రంలో. ఎంతో సంతోషంగా అదిగో వేద మంత్రాలతో దర్శిద్దాం, వారి అనుగ్రహం పొందుదాం. గోవింద. ధమాద్యేషో శ్వానరో రశ్మిభిర్మా పునాతో పాదప్రాణేనే శిరోమజో భూః పృథివీ వయసాపయోభిః మా పునీతా బృహద్భిः సవితస్త్రభిः పరిషిష్ఠైర్దేవమన్వభిः అగ్నే దక్షైः పునాహిమా తేన దేవా అపునతా తేనాపో దివ్యంగశः తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునీమహే సంభర్తకం రసం సర్వగుమసపోతమస్నాతి మాతరిశ్వనా పాపమానీర్యో అధ్యేతి సంభర్తకం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరకం సర్పైర్మధోదక పాపమానే స్వస్తిగనీః సుదుఘాహి వయస్వతీః సంభృతో రసః బ్రాహ్మణే స్వమృతకం హితం పాపమానేర్తి సంతునః లోకమథ అమాం కామాన్ సమర్థయంతునః దేవైः సమాభృతాః పాపమానే స్వస్తిగనీః సుదుఘాహి ఘృతశ్చుతః సంభృతో రసః బ్రాహ్మణే స్వమృతకం హితం తేన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్య పునంతు మా ప్రజాపత్యం పవిత్రం సదాద్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదో భజాం ఓదం బ్రహ్మ పునీమహే సునీతి సహమా పునాతో సోమస్వస్య వరుణः సమీచ్యా నమో రాజా అప్రమృణాభిః పునాతు మా తవేదామోర్జయంత్యా పునాతో భూర్భువస్సువః సంయోరావృణీమహే పాతుం యజ్ఞాయ పాతుం యజ్ఞపతయే దైవీః స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేదజం సన్నా అస్తు ద్విపదే సంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః. అసురాణాం తిస్రః పురః ఆసన్న అయస్మై అవమా అథ రజతా అథ హరిణీతాః దేవాః జేతం నాశక్రవన్నతాః ఉపసదేత్యుపాసతా ఏవ అజిగీషన్న తస్మాద్
आहुः च एवं वेद यः च न उपसदेत्युपासदा वै महापुरमिति महापुरं जयन्ति इति ते इषं समिति अकुर्वताग्निम् अनेकं सोमं शल्यं विष्णुं ते जनं ते अब्रुवन्नेकः इमाम् अशिष्यति इति रुद्रः इति अब्रुवन्ने रुद्रः वै क्रूरः सः अस्य तु इति सः अब्रवीत् वरं वृणये अहम् एव पशूनाम् अधिपतिरित्यधिपतिः असानि इति तस्मात् रुद्रः पशूनाम् अधिपतिरित्यधिपतिः तां रुद्रः अवेति असृजते सः तिस्रः पुरः भित्वा येभ्यः लोकेभ्यः असुरान् प्रेति अनुगता यत् उपसद इत्युपासदः उपसत्यन्त इत्युपा सत्यन्ते भ्रातृव्यपरानुत्या इति भ्रातृव्यपरानुच्ये न अन्याम् आहुतिमित्याहुतिं पुरस्तादे जुह्याते यत् अन्याहुतिमित्याहुतिं पुरस्तादे जुह्याते अन्यते मुखं कुर्याते श्रुवेणाघारमित्याघारं येति घारयति यज्ञस्य प्रज्ञात्या इति प्राज्ञात्यै पराङ् अधिक्रम्येत्यतिक्रम्य जुहोति पराजः एभ्यः लोकेभ्यः यजमानः भ्रातृव्यान् प्रेति नुदते पुनः अत्याक्रम्येत्यति आक्रम्य उपसदमित्युपसदं जुहोति प्रणुज्येति प्राणुज्य एव येभ्यः लोकेभ्यः भ्रातृव्यान् जित्वा भ्रातृव्यलोकमिति भ्रातृव्यलोकम् अभ्यारोहतीत्यभि आरोहति देवाः वै याः प्रातः उपसद इत्युपासदः उपासीदन्नित्युपासीदन् अह्नः ताभिः असुरान् प्रेति अनुदन्ता याः सायं रात्र्यै ताभिः यत् सायं प्रातरिति सायं प्रातः उपसद इत्युपासदः उपसत्यन्त इत्युपासत्यन्ते अहोरात्राभ्यामित्यहोरात्राभ्याम् एव तदेजमानः भ्रातृव्यान् प्रेति नुदते याः प्रातः याज्याः स्युः ताः सायं प्रोणवाक्या इति पुनः वाक्याः कुर्याते अयादयामध्यायेत् यातयामाद्वायातिस्रः उपसद इत्युपासदः उपेति त्रयः इमे लोकाः इमान् एव लोकान् प्रीणाति षट् समिति वद्यन्ते षट् वै ऋतवः ऋतून् एव प्रीणाति द्वादशाहीने सोमे उपेति एति द्वादशामासाः संवत्सर इति संवत्सरः संवत्सरमिति संवत्सरम् एव प्रीणाति चतुर्विंशतिरिति चतुर्विंशतिः समिति पद्यन्ते चतुर्विंशतिरिति चतुर्विंशतिः अर्धमासा इत्यर्धमासाः अर्धमासानित्यर्धमासान् एव प्रीणाति आराग्रामित्याराग्राम् अवान्तरदीक्षामित्यवान्तरा दीक्षाम् उपेति याते यः कामयेदा अस्मिन् मे लोके अर्धकां स्यात् इति एकम् अग्रे अथ द्वौ अथ त्रीन् अथ चतुरः एषा वै आराग्रेभ्यारा अग्राः अवान्तरदीक्षा इत्यवान्तर दीक्षा अस्मिन् एव अस्मै लोके अर्धकां भवति परो वरीयसीमिति परः अवान्तरदीक्षामित्यवान्तरदीक्षाम् उपेति यात् यः कामयेदा अस्मिन् मे लोके अर्धकां स्यात् इति चतुरः अग्रे अथ त्रीन् अथ द्वौ अथ एकम् एषा वै परो वरीयसीति परः वरीयसी
दीक्षा अमुस्मिन् एवास्मै लोके अर्धुकं भवति स्वर्गमिति सुभागं वै एते लोकं यन्ति ये उपसदैत्युपादतः उपयन्तीत्युपायन्ति तेषां यः नयत इत्युतो नयते हीयते एव सः न उदिति अनेषि इति सोन्नियमिति सोन्नियम् शिवायः वै स्वार्थेरामिति स्वार्था इदां यदां श्रान्तः हीयते उत सः निश्चाय सः वसति तस्मात् सकृते उन्नीयेत्युत नीयन अपरम् उदिति नयेत दध्ना उदिति नयेत एतदे वै पशूनां रूपेण एव पशून् अवेति रुन्धे यज्ञा देवेभ्यः निलागता विष्णोः रूपं कृत्वा सः पृथिवीं प्रेते अभिदते तां देवाः स्थाने सकं रथेति रभ्या ऐच्छन्नेताम् इन्द्रः उपर्युपरीत्युपरि अदिति अक्रामते सः अब्रवीते कः महा अयम् उपर्युपरीत्युपरि अदिति अक्रमीति इति अहम् दुर्गैति दुहोगे हन्ता इति अथ कः त्वम् इति अहं दुर्गादिति दुहोगात् हर्तेत्याहर्ता इति सः अब्रवीते दुर्गैति दुहोगे वै हन्ता अवोचताः अयं वाममोष इति वाममोषः सप्तानां गिरीणां परस्ताः देवित्तम् वेद्यम् असुराणां विभर्तितां जहीयति दुर्ग इति दुहोगे हन्ता असि इति सः दर्भपुञ्जीलमिति दर्भपुञ्जीलं भद्रकेत्युदुर्ग्य सप्तगिरीन् भित्त्वा ताम् अहन्ने सा अब्रवीते दुर्गादिति दुहोगात् वै आहत्ते चाहर्ताः अवोचताः एतं येति हराति तं येभ्यः यज्ञः एव यज्ञं येति अभरते तते वित्तं वेद्यम् असुराणाम् अविन्दन्ता तते एकं वेद्यैः वेदित्वमिति वेदित्वम् असुराणां वै इयम् अग्रे आसीत् यावत् आसीनः परापश्यतीति परापश्यति तावत् देवानां ते देवाः अब्रुवन् अस्तु देवानः अस्याम् अपीति इति क्रियते दास्यामः इति यावत् इयं सदावृकीत्रिः परिक्रामतीति परिक्रामति तावत् दत्ता इति सः इन्द्रः सलावृकीरूपं कृत्वा इमां त्रिः सर्वदा परीति अक्रामत् तते इमाम् अविन्दन्त यते इमाम् अविन्दन्त तते वेद्यै वेदित्वमिति वेदित्वं सा वै इयं सर्वा एव वेदिः यदि द्रक्ष्यामि इति तो वै अवमायेत्यवमाय गजन्ते त्रिगंशते पदानि पश्चात् द्विरस्ति भवति षट्विंशतिषटे प्राची एतदर्विंशतिरितिशतो विंशतिः पुरस्तात् त्रिरस्ति दशदशेति दश दशासमिति पद्यन्ते दशाक्षरे दश अक्षरा विराडिति विराट अन्नं विराडिति विराट विराजेति विराजा एव अन्नाद्यमित्यन्नाद्यम् अवेरुन्धे उदिति हन्ति यते एव अस्याः अमेध्यम् तद् अपेति हन्ति उदिति हन्ति तस्मात् ओषधयः परेति भवन्ति बर्हिः शृणाति तस्मात् ओषधयः पुनः येति भवन्ति उत्तरमित्युत्तरम् बर्हिषः उत्तरबर्हिरित्युत्तर बर्हिः शृणाति प्रजा इति प्रजाः वै बर्हिः यजमानः उत्तरबर्हिरित्युत्तर
यजमानम् एव अयजमानात् उत्तरमित्युत्तरम् करोति तस्मात् यजमानः अयजमानात् उत्तर इत्युत्तरः यत् वै अनीशानः भारम् आदत्त इत्यादत्ते विधि वै सः लिशते यत् द्वादशान्नस्येति सा अन्नस्य उपसद इत्युपासदः स्युः तिस्रः अहीनस्य यज्ञस्य विलोमेति विलोमा क्रियेत तिस्रः एव सान्नस्येति सा अन्नस्य उपसद इत्युपासदः द्वादश अहीनस्य यज्ञस्य सवीर्यत्वायेति सवीर्यात्वाय अथो इति सलोमेति सलोमा क्रियते वत्सस्य एकः स्तनः भागी हि सः अथ एकं स्तनं व्रतम् उपेति येति अथ द्वौ अथ त्रीन् अथ चतुरः एतत् वै क्षुर भवेदिक्षुर भवे नाम व्रतम् येन प्रीति जाता भ्रातृयान् नुदते प्रतीति जनिष्यमानान् इति कनिकषा एव भूयः उपेति येति चतुरः अग्रे स्तनान् व्रतम् उपेति येति अथ त्रीन् अथ द्वौ अथ एकम् एतत् वै सुजघनमिति सुजघनम् नाम व्रतम् तपस्यम् सुवर्ग्यमिति सुवाह्यम् अथो इति प्रेति एव जायते प्रजयेति प्राजयाः पशुभिरिति पशुभिः यवागोः राजन्यस्य व्रतम् क्रूरा इव वै यवागोः क्रूरः इव राजन्यः वज्रस्य रूपम् समृद्ध्या इति समृद्धिः आमिक्षा वैश्यस्य भागयज्ञस्येति भागयज्ञस्य रूपम् पुष्यैपयः ब्राह्मणस्य तेजः वै ब्राह्मणः तेजः पयः तेजसा एव तेजः पयः आत्मन् धत्ते अथो इति पयसा वै गर्भाः वर्धन्ते गर्भा इव खलु वै एषः यत् दीक्षितः यत् अस्य पयः व्रतम् भवति आत्मानम् एव तत् वर्धयति त्रिव्रत इति त्रिव्रतः वै मनोः आसीत् द्विव्रता इति द्विव्रताः असुराः एकव्रता इत्येकव्रताः देवाः प्रातः मध्यन्दिने सायं तत् मनोः व्रतम् आसीत् भागयज्ञस्येति भागयज्ञस्य रूपम् पुष्यैः प्रातः च सायं च असुराणां निर्मध्यमिति निमध्यम् क्षुधः रूपं ततः ते परेति अभवन् मध्यन्दिने मध्यरात्र इति मध्यरात्रे देवानां ततः ते अभवन् सुवर्गमिति सुभागम् लोकम् आयन् यत् अस्य मध्यन्दिने मध्यरात्र इति मध्यरात्रे व्रतम् भवति मध्यतः वै अन्नेन भुञ्जते मध्यतः एवादते ऊर्जं दत्ते भ्रातृयाभिभूत्या इति भ्रातृव्या अभिभूत्ये भवति आत्मना परेति अस्य भ्रातृव्यः भवति गर्भः वै एषः यत् दीक्षितः योनिः दीक्षितविमितमिति दीक्षितविमितं यत् दीक्षितः दीक्षितविमितादिति दीक्षितविमितात् प्रवसेदिति प्रावसेत् यथा योनेः गर्भः स्कन्दति तादृगे एव तत् न प्रवस्तव्यमिति प्रवस्तव्यम् आत्मनः गोपीठाय एषः वै व्याघ्रः कुलगोप इति कुलगोपः यद् अग्निः तस्मात् यद् दीक्षितः प्रवसेदिति प्रवसेत् ईश्वरः नोत्सायेत्यनो उत्साय न प्रवस्तव्यमिति
वस्तव्यम् आत्मनः गुप्ते दक्षिणतः एतत् वै यजमानस्य आयतनमित्यायतनं स्वे एव आयतन इत्यायतने स ये अग्निम् अभ्यावृत्येत्यभिआवृत्य देवताः एव यज्ञम् अभ्यावृत्येत्यभिआवृत्य पुरोहविषीति पुरः हविषि देवयजन इति देवायजने याजयेते यं कामयेता उपेति येनम् उत्तरयेत्युदरः यज्ञः नमेते अभीति सुवर्गमिति सुवः लोकां जयते इति एतते वै पुरोहविरिति पुरः हविः देवयजनमिति देवा यस्य होता प्रातरनुवाकमिति प्रातः अनुवाकम् अनुब्रुवन्नित्यनो ब्रुवन् अग्निम् अपः आदित्याम् अभीति विपश्यतीति विपश्यति उपेति येनम् उत्तरयित्युदरः यज्ञः नमति अभीति सुवर्गमिति सुवहागम् लोकं जयति आपके देवयजन इत्यायजने याजयेते भ्रातृव्यवन्तमिति भ्रातृव्यावन्तम् पन्थां वा अधिस्पर्शयेदित्यधि स्पर्शयेते कर्तां वा यावत् न अनसे यादवै रथाया आप्तं देवयजनमिति देवायजनम् आप्नोति भ्रातृव्यं न एनं भ्रातृव्यः आप्नोति एकोन्नत इत्येक उन्नतेः देवयजन इति देवायजने याजयेते पशुकाममिति पशुकामम् एकोन्नतादित्येक उन्नतात् वै देवयजनादिति देवायजनात् अंगिरसः पशून् असृजन्त अन्तरा सदो हविर्धाने इति सदः हविर्धाने उन्नतमिच्युत स्यात् एतत् वै एकोन्नतमित्येक उन्नतम् देवयजनमिति देवायजनम् पशुमानिति पशुमान् एव भवति त्र्युन्नत इति त्रि उन्नते देवयजन इति देवायजने याजयेते सुवर्गकाममिति सुवर्गकामम् त्र्युन्नतादिति त्रि उन्नतात् देवयजनादिति देवायजनात् अंगिरसः सुवर्गमिति सुवहागम् लोकम् आयन् अन्तरा आहवनीयमित्याहवनीयं च हविर्धानमिति हविर्धानं च ఓం నమో పద్మోద్భవాయై నమో నమః. అదిగో అమ్మ పద్మావతమ్మ అందమైనటువంటి కళ్యాణంలో వధూవర పూజాత్మకమైనటువంటి ఘట్టం, అందమైనటువంటి వేదమంత్ర విశేషాలతో వేదనాద పరిమళాలతో చక్కగా సాగిపోతున్నటువంటి శుభక్షణాలు. స్వామివారు తమ యొక్క హృదయంతో అమ్మవారి హృదయాన్ని చక్కగా పుష్పహార బంధాన్ని ఏర్పరుచుకొని శాస్త్ర మర్యాదానుసారం పాంచరాత్ర ఆగమం సెలవిచ్చినట్లుగా అదిగో కైంకర్యపరులు వధూవరులు ఇరువురికి సంబంధించినటువంటి ఆ చక్కని ప్రవరలతో కూడినటువంటి వారి వారి విశేషాలనంతా కూడా చక్కగా అందిస్తూ ఉండగా స్వామివారు చిరునవ్వులతో తాము ఆ సాక్షిభూతంగా దర్శిస్తూ యజమాని స్థానం నుంచి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి వైభవానికి వన్నె తెస్తూ ఉన్నారు స్వామి. సహస్రదళ పద్మస్థే కోటి చంద్ర నిభాననే పద్మపత్ర విశాలాక్షి పద్మావతి నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే
సర్వమంగళదాయిని సర్వసమ్మానితే దేవి పద్మావతి నమోస్తుతే. ఆమె పరమాత్మతో మమైకంగా ఉండడం వల్ల శక్తి రూపంగా ఇద్దరూ ఒకటే. అయ్యవారు కానీ అమ్మవారు కానీ ఇద్దరూ ఒకటే. ఆయన సర్వజ్ఞుడైతే ఆమె సర్వజ్ఞురాలు కాదా అంటే ఆమె సర్వజ్ఞ. ఎందుకంటే ఆమె ఎవరో కాదు కదా, ఆయనలో ఉన్న శక్తికి శక్తిమంతుడికి తేడా లేదని చక్కగా శాస్త్రం సెలవిచ్చినట్లుగా ఆయన సర్వజ్ఞుడు, ఆమె కూడా సర్వజ్ఞురాలే. కాకపోతే ఆయన దగ్గర పక్కన ఉన్నప్పుడు తాను భాషిస్తూ ఉంటూ ఉంటుంది ఎప్పుడూ కూడా. కాబట్టి సర్వవరదే సర్వమంగళదాయిని సర్వజ్ఞి, సమస్తాన్ని తెలిసినటువంటిది తన యొక్క భర్త అయినటువంటి ఆ సగుణ సాకార రూపంతో ప్రత్యక్షమైన సప్తగిరి సార్వభౌముని యొక్క సంకల్పానుసారం ఆమె వ్యవహరిస్తూ సర్వసమ్మానితే, అందరి చేత కూడా ఎవరైతే పూజించబడుతున్నారో అమ్మా దేవి పద్మావతి మీకు నమస్సుమాంజలులు అని పద్మపత్రాల్లాంటి విశాలమైన కన్నులతో సహస్ర దళాలతో కూడిన పద్మంలో కోటి చంద్రుల కాంతితో ప్రకాశిస్తున్నటువంటి మూర్తి అమ్మ నమస్సుమాంజలులు అని ఆ తల్లిని అదిగో చక్కగా సేవిస్తూ అర్ఘ్యం పాద్యం ఆచమనీయం 4 విధాలైనటువంటి అద్భుతమైన శాస్త్ర ఉపచారాలను చక్కగా అందించి ఆ కళ్యాణంలో భాగంగా అదిగో ఉపాసనాగ్ని అనే యజ్ఞకర్మను నిర్వహిస్తున్నారు కైంకర్యపరులు. సదాహవిర్ధానే ఇటి సదాహవిర్ధానే ఉన్నతమిచ్యుతో నతం స్యాతే ఏతదే వై ఏకోన్నతమిత్యేక ఉన్నతం దేవయజనమితి దేవాయజనం పశుమానితి పశుమానే ఏవ భవతి త్ర్యున్నత ఇతి త్రి ఉన్నతే దేవయజన ఇతి దేవాయజనే యాజయేతే సువర్గకామమితి సువర్గకామం త్ర్యున్నతాదితి త్రి ఉన్నతాతే వై దేవయజనాదితి దేవాయజనాత్ అంగిరసః సువర్గమితి సువహాగం లోకం ఆయన్నే అంతరా ఆహవనీయమిత్యా ఆహవనీయం చ హవిర్ధానమితి హవిః ధానం చ ఉన్నతమిత్యుతో నతం స్యాత్ అంతరా హవిర్ధానమితి హవిః ధానం చ సదః చ అంతరా సదః చ గార్హపత్యమితి గార్హపత్యం చ ఏతతే వై త్ర్యున్నతమితి త్రి ఉన్నతం దేవగజనమితి దేవాగజనం సువర్గమితి సువహాగం ఏవ లోకం ఏతే ప్రతిష్ఠిత ఇతి ప్రతిష్ఠితే దేవయజన ఇతి దేవాయజనే యాజయేతే ప్రతిష్ఠాకామమితి ప్రతిష్ఠాకామం ఏతతే వై ప్రతిష్ఠితమితి ప్రతిష్ఠితం దేవయజనమితి దేవాయజనం యతే సదృశ్యైః సత్యాః రిక్షాం నిరృచ్యేతి నిహృత్యాః ఏవ అస్య యజ్ఞః ప్రాహయతి వ్యావృత్త ఇతి వి ఆవృత్తే దేవయజన ఇతి దేవాయజనే యాజయేతే వ్యావృత్కామమితి వ్యావృతే కామం యం పాత్రే వా తల్పే వా మీమాగంసేరన్నే ప్రాచీనం ఆహవనీయాదిత్యా ఆహవనీయాతే ప్రవణమితి ప్రావణం స్యాతే ప్రతీచీనం గార్హపత్యాదితి గార్హపత్యాతే ఏతదే వై వ్యావృత్తమితి వి ఆవృత్తం దేవయజనమితి దేవాయజనం వీతి పాప్మనా భ్రాతృయేణ ఏతి వర్తతే నాయేనం పాత్రే నాదల్పే మీమాగం సంతే కార్యే దేవయజన ఇతి దేవాయజనే యాజయేతే భూతికామమితి భూతికామం కార్యా వై పురుషः భవతి ఏవ ఉన్నతమిత్యుతో నతం స్యాతే అంతరా ధానమితి హవిః ధానం చ సదః చ అంతరా సదః చ గార్హపత్యమితి గార్హపత్యం చ ఏతదే వై త్ర్యున్నతమితి త్రి ఉన్నతం దేవయజనమితి దేవాయజనం సువర్గమితి సువహాగం ఏవ లోకం ఏతి ప్రతిష్ఠిత ఇతి ప్రతిష్ఠితే దేవయజన ఇతి దేవాయజనే యాజయేతే ప్రతిష్ఠాకామమితి ప్రతిష్ఠాకామం
एतदेवै प्रतिष्ठितमिति प्रतिष्ठितं यदगजनमिति देवायजनं यत् सर्वतः समं प्रतीति एव तिष्ठति यत्र अन्याः अन्याः ओषधयः विधिशक्ता इति वि अतिशक्ताः स्युः तत् याचयेते पशुकाममिति पशुकामं एतदेवै पशूनां रूपेण एव पशून् अवेति रुन्धे पशुमानिति पशुमान् एव भवति निरृति गृहीतगिति गृहीते देवयजन इति देवा गजने याजकेते यं कामयेत निरृत्येति निहृत्या एव अस्याजज्ञं ग्राहयेयम् इति एतदेवै निरृति गृहीतमिति निरृति गृहीतं देवयजनमिति देवा गते सदृश्यैः सत्याहारक्षां निरृत्येति निहृत्या एव अस्या यज्ञं ग्राहयति व्यावृत्त इति व्यावृत्ते देवयजन इति देवायजने याजयेते व्यावृत्काममिति व्यावृते कामं यं पात्रे वा तल्पे वा मीमागुंसेरन् प्राचीनम् आहवनीयाते प्रवणमिति प्रावणं स्याते प्रतीचीनं गार्हपत्यादिति गार्हपत्याते एतदेवै व्यावृत्तमिति आवृत्तं देवयजनमिति देवायजनं वीति पाप्मनाः भ्रातृव्येन येति वर्तते न एनं पात्रे न तल्पे मीमागुं सन्ते कार्ये गजनिति देवागजने याजयेते भूतिकाममिति भूतिकामं कार्याः वै पुरुषः भवति एव तेभ्यः उत्तरवेदिरित्युत्तरवेदिः जिगुंहिः रूपं कृत्वा उभयान् अन्तरा अपक्रम्येत्यपक्रम्य अधिष्ठते ते देवाः अमन्यन्तायतरान् वै उपावर्षतीत्युपावर्षति ते इदं भविष्यन्ति इति ताम् उपेति आमन्त्रयन्तः अब्रवीते वरं वृणैः सर्वान् मयाः कामान् वीति अश्नवथा पूर्वां तु महा अग्नेः आहुतिरित्याहुतिः अश्नवदैः इति तस्मात् उत्तरवेदिमित्युत्तरवेदिं पूर्वाम् अग्नेः व्याघारयन्तीति व्याघारयन्ति वारे व्रतमिति वारे व्रतम् हि अस्य संज्ञया परीति मिमीते मात्रा एव अस्य सा अथो इति युक्तेन एव युक्तम् अवेति रुन्धेः वित्तायनेति वित्तायने मे असि इति आह वित्ता हि एनान् आवते दिक्तायनेति दिक्तायने मे असि इति आह दिक्तान् हि एनान् आवते अवतात् महानाचितम् इति आह नाचितान् हि एनान् आवते अवतात् महाविथितम् इति विथितान् हि एनान् आवते विदेः अग्निः नभः नाम अग्नेः अङ्गिरः इति त्रिः हरति ये एव येषु लोकेषु अग्नयः तान् एव अवेति रुन्धेः तूष्णीं चतुर्थं हरति अनिरुक्तमित्यनिः उक्तम् एव अवेति रुन्धेः जगुंहिः असि महिषीः असि इति जगुंहिः एषा रूपं कृत्वा उभयान् अन्तरा अपक्रम्येत्यपक्रम्य अतिष्ठते उरो प्रदस्व उरो ते यज्ञपतिरिति यज्ञपतिः प्रसदामिति आह यजमानम् एव प्रजयेति प्रजया पशुभिरिति पशुभिः ध्रुवा असि इति समिति हन्ति धृत्यै देवेभ्यः छन्दस्व देवेभ्यः कुम्भस्व इति अवेति च उक्षति प्रेति च गिरति शुद्ध्यै इन्द्रघोष इति इन्द्रघोषः स्वाहा पशुभिरिति पशुभिः पुरस्तात् पातु इति आह दिग्भ्य इति दिग्भ्यः एव येनान् प्रेति उक्षति देवान् च इति उत्तरवेदिरित्युत्तरवेदिः उपाववर्तीत्युप आववर्ति इह एव भीति जयामहे इति असुराः वज्रम् उद्यत्येत्युतो यत्या देवान् अभीति आयन्ताः
इन्द्रघोष इति इन्द्रघोषः वसुभिरिति वसुभिः पुरस्तात् अपेति अनुदता मनोजवागति मनः जवाः पितृभिरिति पितृभिः दक्षिणतः प्रचेता इति प्राचेताः रुद्रैः पश्चात् विश्वकर्मेति विश्वकर्मा आदित्यैः उत्तरद इत्युत्तरतः यत् एवम् उत्तरवेदिमित्युत्तरवेदीं प्रोक्षतीति प्रोक्षति दिग्भ्यैति दिग्भ्यः एव तत् यजमानः द्रुजाने प्रेति नुदते इन्द्रायतेन शालावृकेभ्यः प्रेति अयच्छते दक्षिणतः उत्तरवेद्या इत्युत्तरवेद्याः आदन्नयते प्रोक्षणीनामिति प्रोक्षणीनाम् उच्छिष्येते शिष्येत तदे दक्षिणतः उत्तरवेद्या इत्युत्तरवेद्यै नीति नयेते यते एव क्रूरां तते तेन सम्यगतीयां दृश्यात् तं ध्यायेत् सुजा एव येनम् अर्पयति सा उत्तरवेदिरित्युत्तरवेदिः अब्रवीते सर्वान् मया कामान् वीते अष्टवथा इति ते देवाः कामयन्त असुरान् भ्रातृजान् अभीति भवेम इति सा अजहवो मीः असि सपत्नसाहीति सपत्नसाही स्वाहा इति ते असुरान् भ्रातृजान् अभीति अभवन् ते असुरान् भ्रातृजान् अभिभूयेत्यभिभूय अकामयन्त प्रजामिति प्राजाम् इन्देमहि इति ते अजोभोजगम्हे असि सुप्रजावनिरिति सुप्रजावनिः स्वाहा इति ते प्रजामिति प्राजाम् अविन्दन्त ते प्रजामिति वित्वा अकामयन्त पशून् विन्देमहि इति ते अजोभोजगम्हे असिराय स्फोटवनिरिराय स्फोटवनिः स्वाहा इति ते पशून् अविन्दन्त ते पशून् वित्वा अकामयन्त प्रतिष्ठामिति प्रतिष्ठाम् विन्देमहि इति ते अजोभोजगम्हे असि आदित्यवनिरित्यादित्या वनिः स्वाहा इति ते इमां प्रतिष्ठामिति प्रतिष्ठाम् अविन्दन्त ते इमां प्रतिष्ठामिति प्रतिष्ठाम् वित्वा अकामयन्त देवताः उपेदीयामा इति ते अजोभोजगम्हे असीयेति वः देवान् देवयत इति देवायते यजमानाय स्वाहा इति ते देवताः उपेति आयन्ने पञ्चाकृत्वा व्याघारयति दिवि आघारयति पञ्चाक्षरेति पञ्चाक्षराः पङ्क्तिपाङ्गः यज्ञाय अवेति रुन्धेः अक्षजा आघारयति दिवि आघारयति तस्मात् अक्षजा असवाङ्गानि प्रेति हरन्ति प्रतिष्ठित्या इति प्रतिष्ठित्यै भूतेभ्यः स्वाहा इति सृजम् उदिति गृह्णाति ये एव देवाः भूताः तेषाम् तदे भागधेयमिति भागाधेयम् तान् एव तेन प्रीणाति पौतुद्रवान् परिधीनिति परिधीन परिधि ददाति येषाम् लोकानाम् विधृत्या इति विधृत्यै अग्नेः त्रयः जाजाकुंसः प्रातरः आसन्ने ते देवेभ्यः हव्यम् वहन्तः प्रीति अमीयन्ता सः अग्निः अभिवेदयित्वा पावस्याः आर्तिं यदि अरिष्यति इति सः निलायता सहायां वनस्पतिषु अवसत् ताम् पौतद्रौ ताम् ओषधीषु ताम् सुगन्धिते जन इति सुगन्धि ते जने याम् पशुषु ताम् वेत्तस्यान्तरा शृङ्गे इति ताम् देवताः प्रैषमिति प्रायेषौ ऐच्छन्ने ताम् अन्विति अविन्दन्ने ताम् अब्रुवन्ने संज्ञानं विज्ञानं प्रज्ञानं जानदभिजानते सङ्कल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपकल्प्तं क्लुप्तं तेजोपसीयायत् सम्भूतं भूतं
चित्रकेतु प्रभानाभान् सम्भान् ज्योतिर्मागस्तेजस्वानारभक्तिस्तवन्नभिदवन् रोचनो रोचमानस्तभनस्तभमान कल्याणाः కలికి రమణున
చౌవనమురాయలకు పెట్టని కోట.
ఓం